సండే సుందరకాండ రచన శ్రీ సుందరదాసు ఎంఎస్ రామారావు గారు. ట్రాక్పై గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి. వ్యాఖ్యానం విశ్లేషణ సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. అక్షకుమారుని మరణ వార్త విని లంకేశ్వరుడు కడు దుఃఖించెను. మెల్లగా తేరి క్రోధము బూని తన కుమారుని ఇంద్రజిత్తుగని, ఆ వానరుడు సామాన్యుడుగాడని వానిని వేగ బంధించి తెమ్మని రావణాసురుడు ఇంద్రజిత్తును హనుమంతునిపై దాడి పంపెను. కపికుంజరుడు భయంకరముగా కాయము పెంచి సమరము చేయగా, ఈ వానరుడు సామాన్యుడుగాడని మహిమోపేతుడు కామరూపుడని ఇంద్రజిత్తు బహుయోచన చేసి బ్రహ్మాస్త్రమును ప్రయోగము చేసే. దేవగణంబులు సంగ్రామముగని తహతహలాడిరి ఏమగునోయని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. హనుమంతుడు అక్షకుమారుని శరీరాన్ని చీల్చి నేల మీద పడేశాడు. కుమారుని మరణవార్త విని లంకేశ్వరుడు దుఃఖంతో విలవిలలాడాడు. మెల్లమెల్లగా తేరుకొని కోపం పూని తన మరొక కుమారుడైన ఇంద్రజిత్తును చూశాడు. కుమారా, ఆ వానరుడు సామాన్యుడు కాడని అతనిని వేగంగా బంధించి తీసుకురమ్ము అని రావణాసురుడు ఇంద్రజిత్తుని మారుతిపైకి యుద్ధానికి పంపించాడు. మారుతి భయంకరంగా శరీరమును పెంచి ఇంద్రజిత్తుతో యుద్ధం చేస్తున్నాడు. ఆశ్చర్యపోయిన ఇంద్రజిత్తు, అహో, ఈ వానరుడు సామాన్యుడు కాడని, మహిమగలవాడని, కోరిన రూపం పొందగలిగినవాడు అని ఇంద్రజిత్తు ఆలోచించాడు. వెంటనే బ్రహ్మాస్త్రమును మారుతిపై ప్రయోగించాడు. యుద్ధం కొనసాగుతోంది. దేవతా సమూహాలు వీరిరువురు యుద్ధమును చూసి ఏమవుతుందోనని ఆందోళన చెందసాగారు. ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.